కొత్త సంవత్సరం. అది కొత్త సంవత్సర వేడుకల సమయం. మారిస్ తన మంచంలో హాయిగా నిద్రపోతున్నాడు. అకస్మాత్తుగా కిటికీ కొట్టుకుంది. అతను లేచాడు. హే మారిస్, నాతో బయటికి రా. రా, మేలుకు. అప్పుడే తెల్లారలేదు కదా, ఇక చల్లగా ఉంది బయట. ఓ, ఇప్పటికే తెల్లవారి చాలా సేపైంది. చాలా పని ఉంది మనకి. పని? నువ్వెవరు? ఈ సమయంలో నేను ఏ పని చేయాలని అనుకోవడం లేదు. నేను కొత్త సంవత్సరాన్ని మరియు నేను అందరికీ ఆశీర్వాదం తెచ్చాను. కానీ నేను బండిని స్వయంగా లాగడానికి సరిపోను. మీరు వచ్చి నాకు సహాయం చేయలేరా? నేను నా మంచంలో చాలా వెచ్చగా మరియు హాయిగా ఉన్నా. హాయిగా నిద్రపోతూ ఉన్నాను. ఇప్పుడే మనం వెళ్ళాలా? ఎందుకు? ఉదయం అయ్యే వరకు మనం వేచి ఉండలేమా మరి? నేను నీకు మాటిస్తున్నాను. నువ్వు ఇప్పుడు నాతో వస్తే నువ్వు ఇంతకు ముందు అనుభవించిన దానికంటే సంతోషంగా ఉంటావు. దయచేసి నాతో రా. సరే. మెరీస్ త్వరగా దుస్తులు ధరించి ఇంటి నుండి నూతన సంవత్సరం కోసం వేచి ఉన్న ప్రదేశానికి వెళ్ళాడు. హే, మంచి బండి. ఇది ప్రేమ మరియు దయను చూపుతూ ఉంది, అందుకే అది మంచిది. ఓ, నాతో రండి. మీకు అది చాలా బాగా అనిపిస్తుంది. బండి లాగడానికి నాకు సాయం చేస్తారా? తప్పకుండా. అలా కొత్త సంవత్సరం మరీస్కు బండిని లాగడానికి సహాయపడడానికి తాడునిచ్చాడు. వారు కలిసి మంచుతో వీధిలో నడుస్తూ జో ఇంటికి చేరుకున్నారు. అది జో యొక్క ఇల్లు. అతను మా తోటలో పనిచేస్తున్నాడు. అతనికి పిల్లలు లేరు. నిజానికి అతనికి కుటుంబం కూడా లేదు. మనం అక్కడికి ఎందుకు వెళ్తున్నాం? అందుకే మనం అక్కడికి వెళ్తున్నాము. ఇది న్యూ ఇయర్. మనం మనిషిని ఆలోచించేలా చేయకూడదా? నూతన సంవత్సర వేడుకలను ఒంటరిగా గడపడానికి ఎవరు అర్హులు కారు. ఇది నిజమే. నన్ను ఏమి చేయమంటున్నావు? అతని ఇంటి చుట్టూ మంచు పుష్కలంగా ఉంది. మనం అక్కడ నడవలేము. దాన్ని తీసి పారేయండి. నేను అతని కోసం కొన్ని ఆశీర్వాదాలను దించుతున్నాను. అయ్యో, చూద్దాం. బహుశా కొత్త చోటు మరియు మఫ్లర్, వెచ్చని నూతన సంవత్సరం విందు మరియు హృదయపూర్వక అల్పాహారం, కొత్త జత బూట్లు. అవి చక్కగా ఉండాలి. నాన్న తన పాత కోటు ఇచ్చారు. కానీ పండుగ సీజన్ లో అతను లేదా ఎవరైనా కొత్తదాన్ని ఇష్టపడరా? అవును, మీరు అనుకున్న బహుమతులు మనోహరంగా ఉంటాయని నేను భావిస్తున్నా. కాబట్టి మరీస్ జో ఇంటి తలుపు ముందు నుండి మంచును తోసిపుచ్చాడు. చిన్న నూతన సంవత్సరం బహుమతులు లోడ్ చేసి జో ఇంటికి తీసుకుని వెళ్లారు. మనం బెల్లు నక్కబోతున్నామా? ఓ, వద్దు. అతన్ని ఎందుకు ఇబ్బంది పెట్టడం? మనం వాటిని తన గదిలో వదిలేద్దాం. అలా కొత్త సంవత్సరం కిటికీ గుండా ఎక్కి బహుమతులు జో యొక్క టేబుల్పై ఉంచారు. మరీస్ అతన్ని అలా చేయడాన్ని చూస్తున్నప్పుడు మరీస్ ఇంతకు ముందు పెన్నడు అనుభవించిన రకమైన ఉత్సాహాన్ని ఆనందించాడు. అన్ని బహుమతులు అందుకున్నందుకు జోకి సంతోషంగా ఉంది. ఆలోచన మారిన హృదయ స్పందన ఆనందంతో ఉంది. ఇది వివరించలేనిది, కానీ ఆనందంగా అందంగా అనిపించింది. తర్వాత న్యూ ఇయర్ బెస్సీ ఇంటివైపు వెళ్ళింది. ఇది బెస్సీ ఇల్లు. తల్లి కోసం కుట్టు పని చేస్తుంది. మనం ఆమెకి ఏమి ఇవ్వగలం? బెస్సీ కొన్ని రోజులుగా అనారోగ్యంతో ఉన్నారు. నూతన సంవత్సర రోజున మంచి పువ్వులు మరియు చాక్లెట్ ఇచ్చామని సంతోష పెట్టాలి. నువ్వేంటంటావు? అవును, ఇది చాలా బాగుంది. కాబట్టి న్యూ ఇయర్ మరోసారి కిటికీ గుండా ఎక్కి మీరు చూసిన అత్యంత అందమైన పింక్ సమూహం నుండి బెస్సీ మంచం ద్వారా అపారమైన చాక్లెట్ను ఉంచారు. మెరీస్ తాను ఇంతకుముందు అనుభవించిన ఆనందాన్ని అనుభవించాడు. పువ్వులు మరియు చాక్లెట్లు బెస్సీని ఎంత ఆనందపరుస్తాయనే ఆలోచనలతో మెరీస్కు స్వయంగా పువ్వులు చాక్లెట్లు ఇవ్వబడుతున్నట్టుగా ఉంది. న్యూ ఇయర్ మరియు మెరీస్ పట్టణమంతా తిరుగుతూ అన్ని రకాల ప్రజలకు బహుమతులిస్తున్నారు. ప్రతి వ్యక్తికి ఏ ఆశీర్వాదాలు ఇవ్వాలో ఏదో ఒక విధంగా న్యూ ఇయర్కి ఎప్పుడూ తెలుసు. అతను ఎన్ని బహుమతులు ఇచ్చినా అతని బండి ఎప్పటికీ ఖాళీ అవ్వదు. మీరు దాని నుండి ఎన్ని బహుమతులు తీసివేసినప్పటికీ మీ బండి ఎలా నిండి ఉంటుంది? మీరు వాటిని ఎంత తొలగించినా ప్రేమ, దయ ఎప్పుడు తగ్గదు. ఎంత ప్రేమ, దయ ఇస్తారో
అవి పెరుగుతాయి మరియు మీకు ఎక్కువ ఆనందం కలుగుతుంది. మరీస్, మొరీస్, నిద్రలే. ఆ, ఏమిటి? ఇది న్యూ ఇయర్ ఉదయం. నిద్రలే బాబు. ఇది నూతన సంవత్సరమా? లిటిల్ న్యూ ఇయర్, ప్రేమ మరియు దయగల బండి. ఏమిటి? హ్యాపీ న్యూ ఇయర్ అమ్మా. మీరు ఎంత ప్రేమ మరియు దయ ఇస్తారో అది పెరుగుతుంది మరియు మీకు ఎక్కువ ఆనందం కలుగుతుంది. నన్ను మేల్కొన్నందుకు ధన్యవాదాలు. నేను ఈ నూతన సంవత్సరాన్ని అత్యంత సంతోషకరమైన సంవత్సరంగా చేస్తా. మెరీస్ దుస్తులు ధరించి తన పిగ్గీ బ్యాంక్ నుండి ఆదా చేసిన కొద్దిపాటి డబ్బును తీసుకున్నాడు. మావయ్య ఇచ్చిన చాక్లెట్లు కూడా తీసుకుని ఇంటి నుండి బయటికి వెళ్ళాడు. అతను కోటు కొనడం భరించలేకపోయాడు. తను దాచుకున్న డబ్బుతో బేకరీ గుడ్లు, పాన్ కేక్లు తీసుకుని జో ఇంటికి వెళ్ళాడు. ఓ గుడ్ మార్నింగ్ మొరీస్. అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఈ రోజు నాకు సెలవు. ఆ విషయం నీకు తెలుసా? నాకు తెలుసు, కానీ నేను మీకోసం తెచ్చాను. మీకోసం కొత్త సంవత్సరం అల్పాహారం. మీరు కొన్ని గుడ్లు ఇవ్వాలని నేను అనుకుంటున్నా, మరియు తేనె మరియు దాల్చిన చెక్క కేక్ ఇవ్వాలని నేను అనుకుంటూ ఉన్నాను. వావ్, నాకు పాన్ కేక్స్ అంటే ఇష్టం, అది కూడా హనీ ఇంకా సినిమన్తో. థ్యాంక్స్. ఇది నువ్వు నిజంగా చాలా మంచి బహుమతి ఇచ్చావు నాకు. నిజంగా కొన్ని ఏళ్లు గడిచిపోయి నాకెవరు ఇలాంటి మంచి బహుమతిని ఇవ్వలేదు. నీకు తెలుసా, ఇది అద్భుతమైన బహుమతి. థ్యాంక్ యూ. చిన్న నూతన సంవత్సరం సరైనది. ప్రేమ మరియు దయ నిజంగా ప్రపంచంలో సంతోషకరమైన విషయాలే. తరువాత మొరీస్ చాక్లెట్లు మరియు పువ్వులతో బెస్సీ ఇంటికి వెళ్ళాడు. హే మొరీస్. హాయ్ బెస్సీ, మీ ఆరోగ్యం ఎలా ఉంది? నూతన సంవత్సరంలో మీరు అనారోగ్యంతో ఉండడం చాలా బాధగా ఉంది. నాకు చెప్పు, కానీ ఎవరైనా నన్ను కలిసేంత మంచి అనుభూతి కలిగిస్తుంది. నేను మీకోసం ఇది తెచ్చాను. మరి ఇది చాలా తీయగా ఉంది. ధన్యవాదాలు నీకు. హ్యాపీ న్యూ ఇయర్ బెస్సీ. నేను లూడో ఆట లేదా మరేదైనా తర్వాత ఆడేందుకు మళ్ళీ వస్తాను, సరేనా? అది చాలా బాగుంటుంది. మంచం మీద పడుకోవడం, రోజంతా ఏమీ చేయకపోవడం, నిజంగా అలసిపోతున్నా. ఆట నిజంగా వేగంగా రావడానికి సహాయపడుతుంది. బెస్సీ చాలా సంతోషంగా ఉంది. ఆమె సంతోషంగా ఉన్న మ్యారీని చూడడం మరింత సంతోషంగా ఉంది. అప్పటి నుండి మ్యారీస్ తన స్నేహితులందరికీ అపరిచితుల పట్ల ప్రేమ, దయని విస్తరించాడు. అతను పట్టణంలో సంతోషకరమైన బాలుడిగా మిగిలిపోయాడు.